ఎంత దగ్గరి చుట్టమైనా, ఎంత మంచి చుట్టరికమైన రక్త సంబంధమైనా కూడా మనకెవ్వరు కూడా జాలిపడి సహాయం చేయరు. చేసే పరిస్థితి లేదు. మనం ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు. కాలం అలా వచ్చింది అంతే. ఇక అది మనతో వానికి అవసరమైన ఉండాలి, లేదా మనం వానికి సహాయం చేసే విధంగానైనా ఉండాలి. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఉత్తగా తిని కూర్చుంటున్నాడని, గద్దెల మీద కూర్చుని వట్టిగానే ఆవారగా తిరుగుతున్నాడని చెప్పేసి ఎవ్వరు కూడా మనకు సహాయం చెయ్యరుగాక చెయ్యరు. ఒకవేళ అరే నువ్వేం చేస్తున్నావురా, నీ ప్లాన్ ఏందిరా బై అని చెప్పేసి నీకెవరన్నా చెప్పినా నీకు అది విమర్శలాగా తోస్తుంది. నువ్వు ఫోన్లు కూడా ఎత్తావు. ఇది చాలా ఇళ్లలో జరుగుతుంటుంటుంది. ఎవరైనా పెద్దాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు గిట్ట, అరే నీకు ఇబ్బంది ఏందిరా, అరే ఏం చేస్తున్నావు, నీ ప్లాన్ ఏందని గిట్ట అడిగితే నువ్వు ఫోనే ఎత్తావు. నీకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతావు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, కానీ కష్టపడి సంపాదించుకో. ఏ పనైనా చెయ్యి, కానీ కష్టపడు, సంపాదించుకో, 4 రాళ్ళు వెనుక వేసుకో. ఎందుకంటే బెల్లం ఉంటేనే ఈగలు, డబ్బులుంటేనే మనుషులు. పెద్దల మాట పెరుగన్నపు మూట అని ఎప్పటి నుంచో మన పెద్దలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. మీరేమంటారు? మీరు పెద్దలు మీకు ఈ విషయం చెప్పలేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి.